మూడవసారి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సింగరేణి కొంగు బంగారమైనటువంటి సింగరేణి సంస్థను, లాభాల్లో నడిచేటువంటి సంస్థను ప్రైవేటు పరం చేయాలనేటువంటి ఒక కుట్రలో భాగంగా ఇవాళ సింగరేణిలో ఉన్నటువంటి బ్లాక్లను ప్రైవేటు పరం చేయడానికి వేలం పాటలు సురు చేసింది. ఇది వామపక్ష పార్టీలుగా, కార్మిక సంఘాలుగా ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇవల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు కార్మిక సంఘాలు, మరొక వైపు వామపక్ష పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా కలిసి ఐక్యంగా ఇవాళ పోరాటం కొనసాగించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పైన యుద్ధం చేయాలని చెప్పేసి ఇవాళ పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగానే ఇవాళ కలెక్టరేట్ ముందు ఏదైతే ధర్నా చేయాలని పిలుపునిచ్చాయో ఇవాళ ఆందోళన కార్యక్రమం కొనసాగిస్తున్నాం. ఇప్పటికైనా మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, ఇలా వేలంపాటల నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేనట్లయితే ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ఏదైతే వేలంపాటలు నిలిపివేసే వరకు సింగరేణి బ్లాక్లో సింగరేణికి అప్పగించేటువంటి విధంగా ఉండడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవాళ కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి పోరాటం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఏదైతే ఇవాళ సింగరేణికి సంబంధించినటువంటి 1 లక్ష మంది కార్మికులు పనిచేసి ఇవాళ మొత్తం కూడా లాభాల వేట్లో ఉన్నటువంటి సింగరేణిని ఇప్పుడు ప్రస్తుతం ఇవాళ పర్మనెంట్ కార్మికులుగా 40,000 మంది, ఇవాళ 26,000 మంది ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నటువంటిది. ఇవాళ 6 జిల్లాల్లో విస్తరించినటువంటి సింగరేణి సంస్థ కింద ఇవాళ ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది ఉపాధి పొందుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఇవాళ మానిటైజేషన్ భాగంలో భాగంగా ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇవాళ 2025 నాటికి ఇవాళ 28,745 కోట్లు సంపాదించుకున్నటువంటి దిశగా ఇవాళ ప్రయత్నం చేస్తుంది. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని సింగరేణిని ఆదాయ వనరులుగా, ఆర్థిక వనరులుగా, రాజకీయ అవసరాలుగా ఉపయోగించుకునేటువంటి విధంగానే ప్రయత్నం చేస్తున్నాయి తప్ప ఇవాళ సింగరేణి యొక్క కార్మికుల యొక్క ప్రజల్ని కాపాడడానికి ఇవాళ లక్షలాది మందికి ఏదైతే ఉపాధి కల్పిస్తున్నటువంటి ఒక సంస్థను కాపాడదామనేటువంటి ఆలోచన లేకుండా పోయింది. కావున ఇది ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా ఇవాళ రద్దయ్యేంత వరకు కూడా ఇవాళ అన్ని వామపక్ష పార్టీల తరఫున మేము ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, వెంటనే కేంద్ర ప్రభుత్వం బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం వెంటనే నిర్ణయం కనుక రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోకపోతే ఇవాళ పోరాటాన్ని కొనసాగిస్తామని వామపక్ష పార్టీలుగా, కార్మిక సంఘాలుగా మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. బీజేపీ పార్టీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దాని విధానాలు దుందుడుకు చర్యలతో ముందుకొస్తూ ఉంది. కొంగు బంగారమైనటువంటి సింగరేణి సంస్థను విచ్ఛిన్నం చేయడానికి, ప్రైవేట్ శక్తులకు అప్పచెప్పడానికి తీవ్ర కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు సింగరేణి బొగ్గు బావులను సింగరేణి సంస్థకి అప్పచెప్పాలని చెప్పేసి ఐఎఫ్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ముఖ్యంగా శ్రావణపల్లిలో ఏదైతే వేలానికి పెట్టినటువంటి ఆ బావిని ఆ వేలం జాబితా నుంచి తొలగించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే సత్తుపల్లి, కోయగూడెం బ్లాకులను కూడా సింగరేణి సంస్థకే అప్పచెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ప్రైవేటు రోజుతోటి కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ ప్రైవేట్ పరం చేసి దేశ ప్రజల్ని మొత్తం నడి రోడ్డు మీద తిరిగే పరిస్థితి. ఇవాళ మనం ఉదాహరణగా చూసుకుంటే అదానికి, అంబానీకి, రిలయన్స్ జియో సంస్థకు మన టెలిఫోన్ బిఎస్ఎన్ఎల్ సంస్థను, ప్రభుత్వ సంస్థను బంద్ చేసి పెట్టుబడిదారులకు రిలయన్స్ జియో వారికి అప్పచెప్పిన తర్వాత 2014లో 50 రూపాయలు రీఛార్జ్ ఉంటే ఇవాళ దాదాపు అది నెలకు మరోసారి 300-400 రూపాయలు పెంచేటటువంటి పరిస్థితి. అంటే ఈ విధంగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తూ ఉంటే ప్రజల జేబులను చిల్లి వేసి ప్రజల జీవితాలతోటి ప్రజల శ్రమను దోచుకుంటూ ఉన్నది. కాబట్టి వెంటనే ప్రైవేట్ ప్రభుత్వ పరిశ్రమలన్నింటినీ ప్రైవేట్ వ్యక్తులకు ఏదైతే అప్పచెప్పాలని కుట్ర జరుగుతుందో దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి, లేకపోతే భవిష్యత్తులో తిరిగి మీకు మరోసారి మీ దశ దగ్గరకు వచ్చిందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే నీటిపై ఆధారపడి దాదాపు 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలు చెలగాటమాడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వాళ్ళను పట్టించుకోవాలనే విధంగా చూస్తూ ఉంది. కాబట్టి నీటి పరీక్షను రద్దు చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని, దాని పట్ల కేంద్ర ప్రభుత్వం మోదీ సర్కారు మౌన పాత్ర వహిస్తున్నది. కాబట్టి దాన్ని వెంటనే మీరు బాధ్యులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏదైతే
శ్రావణపల్లి బొగ్గు బ్లాకు కేటాయించాలని చెప్పి సింగరేణికి కేటాయించాలని జరుగుతున్నటువంటి ఈరోజు ధర్నాలు నిర్మల్ జిల్లాలో కూడా ఇవాళ వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా చేయడానికి వచ్చినటువంటి అందరికీ నమస్కారం. నరేంద్ర మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే తన పనిని ప్రారంభించింది. ఒకవైపు ఇప్పటికే అన్ని రంగాలను క్రమక్రమంగా ప్రైవేటీకరణ చేస్తూ 10 సంవత్సరాలు గడిపి ఆ తర్వాత మళ్ళీ దాన్ని వేగవంతం చేయడం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు సింగరేణికి సంబంధించినటువంటి మంత్రిగా కొనసాగుతున్నాడు. ఇవాళ దీన్ని అడ్డుకునేటటువంటి పని లేదు. కానీ దీన్ని ఏ పద్ధతిలో అయితే ముందుకు తీసుకుపోవాలనో ఉవ్విల్లూరుతూ వాళ్ళ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ప్రజలు ఐక్యంగా కలిసి పోరాటం చేసి ఈ ప్రైవేటీకరణ ఆపడం కోసం తమ శక్తి మేరకు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో రైతుల సమస్య, ఆ తర్వాత అనేక రంగాలను ప్రైవేటీకరణ చేస్తూ ముందుకు పోతున్నటువంటి నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఈ సింగరేణి ఏదైతే ప్రైవేటీకరణ ఆపే విధంగా ప్రజలు పోరాటాల్లో పాల్గొనాలని చెప్పి అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు.